అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పుతూ వివేకా మర్డర్ చుట్టూ తిప్పుతూ ఈరోజంతా కూడా నిన్నటి నుంచి మొదలు పెడితే కంటిన్యూస్ ప్రెస్ మీట్లలో పెట్టుకుంటూ ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి టీవీ9కి వచ్చిన ఇంటర్వ్యూలో సో ఎందుకు మీ చెల్లెల్ని కనుక తీసుకొచ్చి ఉంటే వాళ్ళు ఇబ్బంది ఉండేది కాదేమంటే వద్దు లేదు నేను అట్లా అనుకోలేదు నెపటిజం బంధుప్రీతి వద్దనుకున్నాను అనే దాని మీద మాట్లాడితే ఈమె నేను హట్ అయినా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా బంధుప్రీతి కాదా ఇట్లా మాట్లాడతాడా గుక్కబెట్టి ఏడ్చింది అనేసి తమ్నేల్స్ పెట్టి ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే గుక్కబెట్టి ఏడ్చింది అంటున్నారు. నిజంగా ఈరోజు జరుగుతున్న చర్య ఒకవైపు సునీత ఒకవైపు షర్మిల సో ఒక అష్టదిగ్బంధం లాగా చేసి ఈరోజు ఇంటి విషయాలన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్న నేపథ్యంలో ఇది అసలు ఏ విధంగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించకుండా ఎట్లా ఉంటుంది. అందులో దట్ ఆమె షర్మిల ఇప్పుడు కడప ఎంపీగా కూడా పోటీ చేస్తుంది. ఏ రకమైన కొంత ఎఫెక్ట్ ఏం క్రెడిబిలిటీ ఉండి మాట్లాడితే ఎవరన్నా చేయగలుగుతారు. మనమే చూద్దాం. 2021 ఫిబ్రవరి 9 లోటస్ పాండ్లో ఒక అబద్ధంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది. అబద్ధమే అది. ఆ రోజు ఫస్ట్ ఛానల్స్ తోటి మాట్లాడినప్పుడు ఏమన్నది, నీకు మీ అన్నకి ఏమన్నా విభేదాలు ఉన్నాయంటే సమస్యనే లేదు, విభేదాలు ఉంటే నేను ఆంధ్రలోనే పార్టీ పెట్టేదాన్ని కదా అనే మాట చెప్పింది కదా. ఆడికెళ్ళి అబద్ధాలు స్టార్ట్ చేస్తే చివరకు 90 రోజులైతే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా పాలేరు లోపల మట్టి పట్టుకొని మీ బిడ్డనైతా మీ ఆపద్ బంధువునైతా మిమ్మల్ని నా భుజాల మీద వేసుకుంటా నేను ఎగిరేసి పట్టుకుంటా అసలు మీకు ఇబ్బంది లేకుండా ఈయనే ఉంటా ఈడనే ఇల్లు కట్టుకున్నా ఆఫీస్ కట్టుకున్నా అని చెప్పి కరెక్ట్ 90 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఇప్పుడు మాట్లాడే ఏ మాటలను కావచ్చు, భారతమ్మ విషయం కావచ్చు, అవినాష్ రెడ్డి విషయం కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కావచ్చు, ఏ విషయాలన్నా ఆస్తుల విషయం కావచ్చు, నాకు పదవి కావాలంటే మా అన్న పదవులు ఇయ్యానన్న విషయంలో కావచ్చు, ఏ ఒక్క మాటనన్నా తెలంగాణలో 27 నెలలు నువ్వు పార్టీ పెట్టి 3800 కిలోమీటర్లు నడిచి ఏ రోజున నువ్వు మాట్లాడినుంటే నువ్వు ఒక నిబద్ధత గల్ల నాయకురాలు అనుకుంటున్నావు. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, ఓర్వలేని తనం, ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేటటువంటి మాటలు, మార్చి మాటలు. ఇలా నువ్వు ఆంధ్రప్రదేశ్కి పోయినావు, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలుగా పోయినావు. ఆడ పార్టీ లేదు, చచ్చిపోయింది, స్కెలిటన్స్ లేవు, కనీసం వెంటిలేటర్ మీద లేదు. ఆ పార్టీకి ఇంకా 30 సంవత్సరాలైనా కాంగ్రెసు పార్టీకి ఆడ ఓటు వేయడు. నిట్ట నిలువున తెలంగాణను చీల్చింది, ఆంధ్రను చీల్చింది కాంగ్రెస్ పార్టీ. 5,50,00,000 మంది 5.5 కోట్ల జనాభాను గొడ్డలితోటి నరికి హైదరాబాదుకు దూరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అయితే నూకలు చెల్లాయి. రాహుల్ గాంధీ తీసుకుపోయింది కదా ఇడుపులపై. అదే మనకు సిగ్గుశరం లేకుండా వచ్చేటోళ్ళకన్నా ఉండాలి. 14 సంవత్సరాలు దాటి రేపు సెప్టెంబర్ 2 వస్తే 15 సంవత్సరాలు అవుతుంది రాజశేఖర రెడ్డి గారి దివంగతులై. ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారి పటానికి చిత్రపటానికి అయిన పూలదాన్ని ఇష్టం పాపాన పోయి రావిలు 10 నెలల లోపటిని ఆ కుటుంబం మీద పడి ఎఫ్ఐఆర్ల పేరు పెట్టి విజయమ్మ గారిని ఫుట్పాత్ మీద కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి శంకర్రావు తోటి కేసేపించి కాంగ్రెసు మినిస్టర్గా ఉన్నటువంటి శంకర్రావు తోటి కేసేపించి ఇలా తగునామా అని చెప్పి ఆ సమాధి కాడొచ్చి ముక్కు రాసేది ఉండే మొదలు. పొరపాటైంది, మీ కుటుంబాన్ని మేము రోడ్డుకి ఇచ్చినాం, మీ అన్నను జైల్లో పెట్టినాం, మీ నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినాం, కానీ మీ అమ్మను కంటతడి పెట్టించిన పేరు కూడా వాళ్ళు కాదు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి కాదు, అది కూడా జగన్మోహన్ రెడ్డి చేసిండు. సుధాకర్ రెడ్డిని పట్టుకొని పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని పట్టుకొని. మనది నాలుకనే కదా, మన లోపల ఉన్నది చీము రక్తమే కదా. సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసి వచ్చిన రోజు బయటకు వచ్చి ఏం మాట్లాడినావు నేను ప్రశ్నించిన. అదే రోజు పార్టీకి రిజైన్ చేసి ఒక టీవీ ఛానల్లో లైవ్ డిబేట్లో రిజైన్ చేసి మన నాయనను చార్జ్షీట్లో పెట్టిన వాళ్ళు నువ్వు ఎట్లా పోయి కలిసినావు, ఆ గడపెట్ల దొక్కినావు, నీకు అసలే మన చీము రక్తం ఉందా అని నేను అడిగిన. బయటకు వచ్చి ఏమన్నది ఈ ముచ్చట చెప్పేది ఉండే. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఎఫ్ఐఆర్లో పెట్టిండని మాట అప్పుడు చెప్పొచ్చు కదా. అప్పుడు ఏమన్నావు బయటకు వచ్చి, వాళ్ళకు ఏం తెలియదట, నాయనను తల మీద పెట్టుకున్నారు, మనం క్షమిస్తే తప్పేముంది అని ఒక సామెత కూడా చెప్తేవి. క్రైస్తవులకైతే 7 సంవత్సరాలు, హిందువులకైతే 14 సంవత్సరాలు, మర్చిపోతే తప్పేముంది, వాళ్ళు నేను క్షమించిన మాట చెప్పినావు. ఆ రోజు బయటికి వచ్చి నిజమైన నీ నాలుక తాటి మట్టనే కాకపోతే, నువ్వు నిజమైన నిజంగా అబద్ధాల కోరే కాకపోతే, నీవు ఎడని ఎజెండా కాకపోతే, నువ్వు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మవే కాకపోతే, నీకు 100-200 కోట్లకు నువ్వు అమ్ముడు పోకపోతే నువ్వు ఆ రోజు చెప్పేది ఉండే. ఆడికెళ్ళి రాగానే లేదు
అసలు వాళ్ళకు సంబంధం లేదు, ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించిండు అనే మాట చెప్పేది ఉండే. దాంట్లో చాలా క్లారిటీ ఉందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ అయ్యే రోజు శంకర్రావు వేసినటువంటి కేసులో ఆగస్టు నెలలో అది ఎఫ్ఐఆర్ అయింది. డిసెంబర్ నెలలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఒక క్రిమినల్ నాయర్గా అరే నేను ఇంత చేస్తున్నా పాపం, అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టుకమైంది, ఇంట్లో సెక్రటరీస్ ఉంటారు, కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు, వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తేనే కరెక్ట్ అని చెప్పి ఆయన కోర్టుకు పోయాడు. ఈ బుద్ధిమంతురాలకు అది కూడా తెలియదు. ఎవరో చెప్పింది ఉంటుంది, ఎవరో పంపిన స్క్రిప్ట్ ఉంటుంది, ఆ అబద్ధం ఆడుతుంది, దాని అబద్ధాన్ని నిజం చేయనీకే సేమ్ చంద్రబాబు నాయుడు లెక్క మారుస్తూనే ఉంటుంది. అడిగిన ప్రశ్నకు జవాబు ఉండదు. ఇవాళ రేపు ఏం మాట్లాడుతుంది, నిన్ననో మొన్ననో కడపలో నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మీటింగ్ పెట్టే ముందు ఒక గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్. అసలు మనం రాజకీయ నాయకులను చూసినాం. ఎవరైనా పీసీసీ ప్రెసిడెంట్ అయినా ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినా ఎలక్షన్ కంటే ముందు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేనిఫెస్టో విడుదల చేస్తారు, తర్వాత ఆఖరి రోజు వీలైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఈమె రోజుకు 2 సార్లు ఒక్కసారి అంటే అక్కడ ప్రజలు వస్తలేరు. చంద్రబాబు నాయుడికి వెళ్ళి ప్రెజర్ పెరుగుతుంది, ఏమాయ్ నువ్వేం చేస్తున్నావు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా, ఆ టీవీ, ఆ ఈటీవీ, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆ TV5 లైవ్లు పెట్టా, ఈమె గంట సేపు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకో. ఏం మాట్లాడుతుంది ఇప్పుడు? మా అన్నకు 3212 కిలోమీటర్లు నడిచిన అంటున్నావు. ఎవరి ఖిలాఫ్ నడిచినావు నువ్వు? మీ అన్నకు ఫేవర్గా నడిచిన అంటున్నావు కదా. ఖిలాఫ్ ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి. మా అన్నను జైల్లో పెట్టిరు, మా నాయనను ఎఫ్ఐఆర్లో పెట్టిన మాట నీ నోట్లోకి వెళ్ళి వచ్చింది కదా. ఇదే తాటి మట్టతోటే మాట్లాడినావు కదా. ఇవాళ ఏం మాట్లాడుతుంది? దానికి ఒక ట్యాగ్ తలిగేసింది, నేను సాక్రిఫైస్ చేసిన. ఎక్కడ సాక్రిఫైస్ చేసినావు? నువ్వుగా సాక్రిఫైస్ చేసింది. నువ్వు కుటుంబంలో ఉన్నావు, నిన్ను ఎవ్వరు కూడా పాదయాత్ర చేయమని అడగలేదు. జైల్లో మాట్లాడిన తర్వాత ఎవరికైనా క్రెడిబిలిటీ పోతుందేమో. నిజంగానే భారతమ్మ గిట్ట పాదయాత్ర చేస్తే ఆ క్రెడిబిలిటీ ఆమెకు పోతే అసలు ఎవరు అడిగారు చెప్పండి? అసలు పాదయాత్ర నన్ను వాడుకొని, ఆమె లిటరల్ గా చెప్తుంది సాక్రిఫైస్, వాడుకొని వదిలేసిండు నన్ను అంటే కేవలం అది కూడా ఎవరి కోసం తెలుసా? ఇంకో మాట కూడా ఉంది, రిమోట్ కంట్రోల్ భారత్ చేతిలో ఉంది, భారత్ ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది, భారత్ కోసమే ఆమెను అనగదొక్కినట్టుగా ఆమె మాట్లాడుతున్న వైనం కనిపిస్తుంది కదా. అసలు పాదయాత్ర ఎవరు చేయమన్నారు ఆయన చెప్పరు? ఎవరు చేయమనిలే. జైల్లో డిస్కషన్ అయింది. ఏమైంది? ఆ జైల్లో అప్పుడు సూపరింటెండెంట్ మా బావగారు, ఇప్పుడు అమెరికా అన్నాడు. ఇప్పుడు ఏ టైం అయిందో కానీ ఒకళ్ళు మాట్లాడిపిమంటే మాట్లాడిపిస్తుంటే నేను, ఆయన సూపరింటెండెంట్ ఉన్నాడు. ఈయన ఇప్పుడు విఐపి కనుక సూపరింటెండెంట్ రూములనే కూర్చొని మాట్లాడిపిస్తాం. మాట్లాడేటప్పుడు ఒక పాదయాత్ర చేద్దామని ఆలోచన వచ్చింది. అమ్మ చేయాలనేది మొదలు వచ్చింది. బస్ యాత్రనన్నా పాదయాత్ర అంటే బస్ యాత్ర అయితే ఎఫెక్ట్ ఉండదు. పాదయాత్ర అమ్మకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, అమ్మ చెయ్యలేదు. ఇమ్మీడియట్ ఎవరు చేయాలి? భార్యగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు పెడితే ఎవరు వచ్చిర్రు? భార్య వచ్చిందా లేకపోతే కొడుకు ఎవరికి వచ్చిందా? మొదలు భార్య, తర్వాత కొడుకు కోడలు ఎవరు వచ్చారు. ఈడ కూడా ఎవరు రావాలి? భారతమ్మ చేయాలి అనే దగ్గర ఆగిపోయింది చర్చ. బయటకు వచ్చారు. ఇవాళ ఏదో పాదయాత్ర గురించో బస్సు యాత్ర గురించో ఏదో జరుగుతుందని చెప్పి మనలాంటి ఛానల్ అన్నీ కూడా బ్రేకింగ్ పెడితే ఆడో 200 మంది గొట్టాలు పట్టుకొని నిలబడ్డారు. ఆ గొట్టాలు చూడంగానే ఈమె ఎరడని ఎజెండా ఏముందో ఇవాళ ఆమె మాట్లాడే మాటలు చూస్తే మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి గిట్ట దగ్గరికి పిలిచి ఏదన్నా ఒక పదవి ఇచ్చి ఈమెకి ఏదన్నా అవకాశం ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు చంపేస్తుండే కూడా. అంత దుర్మార్గురాలు. నువ్వు తెలంగాణ ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకపోతే అన్న మీద, ఇవాళ నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత రోజుకింత డోస్ ఎందుకు పెంచుతున్నావు? ఆ రోజు పాదయాత్ర బయటికి వచ్చినాక గొట్టాలు పెడితే నేను పాదయాత్ర చేస్తున్నా మా అన్న గురించి, నా భర్తను కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా అన్న గురించి చేస్తున్నా, నా భర్తను కూడా అడగకుండా నేను డిసిషన్ తీసుకున్నా అని చెప్పింది. ఆ రోజు నేను వేసిన జవాబు ఫస్ట్ డిబేట్లో నేను అడిగినామని, అమ్మ దీనికి జవాబు చెప్పంటే మా అమ్మ సాక్ష్యం వాళ్ళ బావ సాక్ష్యం అన్నది. ఇప్పుడు మా బావ ఎక్కడో ఉన్నాడు, మీ అమ్మ అమెరికా అన్నది. మీ అమ్మతో మాట్లాడిపించగలుగుతావా? ఒక వాయిస్ ఓవర్ ఇప్పించగలుగుతావా? ఒక రికార్డ్ చేసి పంపించగలుగుతావా? ఎందుకు అబద్ధాలు? ఎవరు బతకలేక అబద్ధాలు? నీకు నీ నిలువెత్తు విషం, నీకేదో రాజకీయంగా ఏమైనా ఉండాలని ఉండొచ్చు, అడిగేది ఉంటివి. రాజశేఖర రెడ్డి లేదమ్మా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూర్చున్నారు. అది ఒక మంచి వాతావరణంలో పెరిగినటువంటి కుటుంబం అది. విజయమ్మ గారైనా, పెదభారతమ్మ అయినా, చిన్నభారతమ్మ అయినా, జార్జిరెడ్డి గారి కొడుకు అయినా, అనిల్ రెడ్డి అయినా, సుధీకర్ రెడ్డి గారైనా, రవీంద్రనాథ్ రెడ్డి గారైనా, విమలమ్మ అయినా, రక్త సంబంధం ఉన్న ఒక్కర్లేరు ఇవాళ నీ ఎంబడి. నువ్వు ఎంత పాపాత్మురాలు అయితే నీ ఎంబడి ఉండరు, ఒక్కర్లేరు. ఆ సునీతమ్మని వేసుకొని తిరుగుతుంది.
ఒక్కరన్నా ఉండాలి కదా ఆ కుటుంబంలో, ఏ ఒక్కరన్నా. కుటుంబం మొత్తం జగన్ గారు ఎంబడి ఉన్నారు ఇప్పుడు. నువ్వు అట్లా పాదయాత్ర చేసి ఇవాళ నేను దానికో సాక్రిఫైస్, నువ్వు కాదు త్యాగం చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంబడి ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తలు త్యాగం చేశారు. పవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని లాతుకొట్టి బయటకు అర్థమైంది వచ్చారు. కానీ ఒక ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు, మంత్రులు రిజైన్ చేశారు. వాళ్ళందరూ ఆయనతోటే ఉన్నారు ఇవాళ కానీ ఒక లేదమ్మా, గాలు త్యాగం. నువ్వు ఇంట్లో ఉండి చెప్పకుండా మెడకు తలిగేసుకొని ఇవాళ 5 ఏళ్ల తర్వాత సేమ్ గదే పొజిషన్. ఒక్క